అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదరడం ప్రపంచవ్యాప్తంగా సానుకూల వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఈ ఒప్పందం కారణంగా గ్లోబల్ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి కొద్ది రోజుల్లోనే తిరిగి తెరుచుకోనుంది. ఇది అందరికీ సంతోషాన్నిచ్చే వార్త అయినప్పటికీ ప్రపంచాన్ని ఇన్నాళ్లుగా వేధిస్తున్న ఇంధన సరఫరా కష్టాలు రాత్రికి రాత్రే మాయం కావని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పరిస్థితులు పూర్తిగా చెక్కబడి ఉద్రిక్తతల ముందు ఉన్న సాధారణ వాతావరణం నెలకొనాలంటే ఖచ్చితంగా మరో కొన్ని నెలల సమయం పడుతోంది. యుద్దం రాకముందు ప్రపంచం మొత్తం వాడే చమురు, గ్యాస్ సరఫరాలు దాదాపు 5వ వంతు ఈ హార్ముజ్ జలసంధి గుండానే ప్రయాణించేది. దాడుల భయంతో ఈ మార్గాన్ని మూసేయడం వల్ల పర్షియన్ గల్ఫ్ లో వందలాది పెద్ద చమురు నౌకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇప్పుడు శుక్రవారం ఇరు దేశాల మధ్య ఒప్పందంపై సంతకాలు జరిగిన తర్వాత నౌకల రాకపోకలు మొదలవుతాయి. అయితే నౌకలు కదలడం మొదలైన వెంటనే మనకు చమురు అందదు. చమురు నౌకలు సముద్రంలో చాలా నెమ్మదిగా ప్రయాణిస్తాయి. అవి గమ్యస్థానాలకు చేరుకుని అక్కడి నుంచి రిఫైనరీలకు ముడి చమురును అందించి అది శుద్ధి అయి రిటైల్ మార్కెట్ లోకి వచ్చేసరికి చాలా నెలలు పడుతుంది. దీనికి తోడు నౌకల సిబ్బంది నియామకం, బీమా పనులు, లోడింగ్ ప్రక్రియ అన్ని పూర్తి కావడానికి మరింత సమయం పడుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కాలంలో నిల్వ చేసుకునే సామర్థ్యం లేక చాలా ఆయిల్ కంపెనీలు వెలికితీత పనులను పూర్తిగా ఆపేశాయి. ఇప్పుడు ఆ పనులను మళ్లీ యథావిధిగా మొదలు పెట్టడం అంత తేలిక కాదు. కేవలం సౌదీ అరేబియా, యుఏఈ లాంటి దేశాలు మాత్రమే వెంటనే భారీగా ఉత్పత్తిని ప్రారంభించగలవు. శాంతి ఒప్పందం వార్తలతో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $83 పడిపోయింది. కానీ యుద్దం ముందున్న $70 ధరతో పోలిస్తే ఇది ఇంకా ఎక్కువే. ప్రస్తుతానికి హార్ముజ్ దగ్గర ఆగిపోయిన పాత నౌకలు బయటకు రావాలి. కొత్త ట్యాంకర్లు ఇంధనాన్ని లోడ్ చేసుకోవాలి. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి సమయం పడుతుంది. కాబట్టి పెట్రోల్ బంకులో ధరలు వెంటనే తగ్గే అవకాశం లేదు. హార్ముజ్ తిరిగి అందుబాటులోకి రావడం భారత్ కు ఖచ్చితంగా పెద్ద ఉపశమనమనే చెప్పాలి. మన దేశ ముడి చమురు అవసరాలు 88% దిగుమతులపైనే ఆధారపడి ఉన్నా. ఇందులో సగం వరకు గల్ఫ్ దేశాల నుంచే ఈ జలసంధి మీదుగా వస్తుంది. అలాగే మన ఎల్పీజీ అవసరాల్లో 60% మనం దిగుమతి చేసుకుంటున్నాం. అందులో 90% ఈ మార్గం గుండానే రావాలి. గత కొన్ని నెలలుగా సరఫరా తగ్గి ధరలు పెరగడంతో మన దేశీయ ఆయిల్ కంపెనీలు భారీగా నష్టపోయాయి. కేంద్రం పన్నులు తగ్గించినా రిటైల్ ధరలు పెంచాల్సి వచ్చింది. ఇకపై గల్ఫ్ నుంచి ముడి చమురు సరఫరా పెరిగితే ఆ ధరలు తగ్గుతాయి. తద్వారా దిగుమతుల భారం కూడా దిగి వస్తుంది. దీనివల్ల మన దేశ రూపాయి బలపడుతుంది. ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది. షిప్పింగ్, బీమా ఖర్చులు తగ్గి ఆర్థిక వ్యవస్థకు మంచి మేలు జరుగుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.